అసలు వార్త ఇక్కడ ఉందిగో. కాళేశ్వరం కమిషన్ చెల్లదు. లోపభూయిష్టంగా విచారణ జరిపిన కమిషన్ అన్ని ప్రాజెక్టుల అంచనాల వ్యయాలు పెరిగాయి. కేసీఆర్ను అపర భగీరథుగా రాష్ట్రం కీర్తించింది. ఆయనపై నిందలు వేయాలని ప్రభుత్వం కుట్రలు. అందుకే ఆయన కమిషను నివేదిక ముందుగా బహిర్గతం. సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు. ఏప్రిల్ 8న తీర్పును వెలువరిస్తామన్న ధర్మాసనం అంటూ వాదనలు. ఇటుపక్క వాదనలు జరిపినటువంటి విధానం ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి టీ హరీష్ రావు ఇతరులు దాఖలు చేసిన వాద్యాలపై గురువారం హైకోర్టులో వాద ప్రతివాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజుల నిర్మాణం నిర్వహణలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మనందరికీ ఎరక. సో ఆయన ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం చూసినాం. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇగో నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి వేర్వేరు వాద్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజే జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జె మొయిద్దీన్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ పూర్తి చేసింది. అయితే ఏ ప్రాజెక్టు వ్యయం పెరగలేదో చూపండి. ఇప్పుడు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు కదా, అసలు కట్టిన అన్ని ప్రాజెక్టులల్లో ఏ ప్రాజెక్టుకి వ్యయం పెరగలేదో చెప్పండి. నాగార్జున సాగర్ కానీ ఇంకా శ్రీరామ్ సాగర్ కానీ అవన్నీ ఇక్కడ రాసి ఉంటారు ఖచ్చితంగా. ఇగో హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్మాణాలు వ్యయాన్ని పరిశీలిస్తే వ్యయం పెరగని ప్రాజెక్టు ఒక్కటి కూడా ఉండదని చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 9.7 రెట్లు పెరిగిందని చూసిరా, 10 రెట్లు పెరిగింది దగ్గర. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, పులిచింతల తదితర ప్రాజెక్టుల ఖర్చులు సైతం భారీగా పెరిగిందని వివరించారు. ఏ ప్రాజెక్టును తీసుకున్నా ముందస్తు అంచనాల కన్నా నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం భారీగా పెరిగిందని వెల్లడించారు. అదొకటే కాదు, అసలు అర్థం కాని ముచ్చటేందంటే, మనం ఒక ఇల్లు కడదామని చిన్నగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని కడుతున్నారు. మీకు ఉదాహరణ చెప్తా. ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారు కదా, ఒక పేదోడు ఇల్లు కట్టుకుందామని 5 లక్షల రూపాయలలో ప్లాన్ చేసుకుంటాడు. ఎందుకంటే 5 లక్షల రూపాయలలో గవర్నమెంట్ కట్టుకోమని ఇస్తుంది కాబట్టి. సో 5 lakhs అనగానే స్టార్ట్ చేసేటప్పుడు సరిపోతుండొచ్చు. బేస్మెంట్ వేసినాక, పిల్లర్లు వేసినాక, మెల్లగా స్లాబ్ వేసే వరకు అంటే చూసే వరకు అంటే 4 లక్షల కాడ ఉంటుంది ఆ బిల్లు. ఎందుకంటే ఆయన సంపు కట్టుకోవాలనే, ఎందుకంటే ఆయన బరంతు నింపుకోవాలనే, ఎందుకంటే ఆయన జర్ర మంచి గేజున్న స్టీల్ వాడాలనే, ఎందుకంటే తీరా మేస్త్రి చెప్తాడు, అరే ఈ సిమెంట్ కంటే అల్ట్రాటెక్ నెంబర్ 1 అంటాడు. ఇది చెప్పినాక ఇది కాదు, ఇది ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకా వేరే పేర్లు చెప్తాడు. అదేనాక బీమ్లకు వేరే సిమెంట్ అంటాడు, పుట్టింగ్లకు వేరే సిమెంట్ అంటాడు, పిల్లర్లకు వేరే సిమెంట్ అంటాడు, స్లాబ్కి వేరేది అంటాడు. ఇట్లా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. అట్లా రకరకాల అన్నీ కూడా యూజ్ చేసేసరికంటే ఏమవుతుంది అంటే తీరా చూస్తే అప్పటికే 3 లక్షలై కూర్చుంటుంది. బిల్లు వచ్చేది 1,50,000 కూడా రాదు, కానీ 3 లక్షలై కూర్చుంటుంది. సో ఇట్లా ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటా అంటేనే కట్టేటప్పుడు ఆ వ్యయం పెరిగి ఈ వ్యయం పెరిగి చివరికి ఆయనకి 5 కాడ 10 అవుతున్నాయి. 10 లక్షల లోపట ఇందిరమ్మ ఇల్లు ఎక్కడనైతే నాకు చూపెట్టండి అబ్బా. కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు కట్టుమని, మిగిలిన మీదికెళ్ళి ఎంత పడితే అంత కట్టేయాల్సి వస్తుంది. 10 లక్షల రూపాయలు అవుతుంది ఒక్కొక్కరికి. వీళ్ళు ఇచ్చే 5 కోసానికి ఇంకా 5 అప్పు చేస్తుండే. ఆయన ఏమనుకుంటుంటే ఇట్లాగో 5 ఇస్తారు కదా, ఇంకో 5 అని అప్పు చేద్దాం, జర్ర మంచిగా అవుతుంది కదా, ఎందుకు ఇక నాసిరకం కట్టుకురు, ఎందుకు సన్నగా వేసుకుండు స్లాబు, ఎందుకు ఒక గోడ చారించేందుకు పరద కూడా పెట్టుకుంటూ మంచిగా నవ్వించి గోడ పెడదాం అని ఇట్లా కొన్ని ఆశలు ఉంటాయి అన్నట్టు. సన్నగా ఎందుకు కట్టుకుంటూ కొంచెం గట్టిగానే కట్టుకుందాం, పిల్లలు కూడా ఉండాలి, భవిష్యత్తులో అందరు ఉండాలని. సో ఒక ఇల్లు కట్టుకుంటా అంటేనే గంత బడ్జెట్ పెరుగుతుంది. ఒక పెళ్లి చేద్దాం అంటేనే మొదలు ఒకటి అనుకుంటాం, తీరా అంతా చూస్తారు కంటే తడిసి మోపడవుతుంది. ఒక 5 లక్షలలో చేద్దాం ఇక గంతే మన బడ్జెట్ అనుకుంటాం, కానీ చేయంగా ఏర్పడుతుంది అది 10 లక్షలకు పోతుంది. అరే ఒక బుడ్డ స్టూడియోకి చిన్న ఛానల్ స్టూడియో పెడదామంటేనే చాలేటప్పుడు 4 లక్షలు అయితే అవుతుందేమో అనిపిస్తుంది, అది కాస్త 10 లక్షలై కూర్చుంటుంది. ఒట్టికి కాదు అది. సో ఏదైనా అంతే, చిన్నగా అనుకుంటాం, తీరా చూస్తే అది పెద్దగా అవుతుంది. పోతున్నా కొద్ది ఏమవుతుందంటే అలా రకరకాలు ఉంటాయి. ఈ స్క్రీన్ ఉంటుంది, అరే ఇది చిన్నగా అయితే ఎట్లుంటుంది, జర పెద్దగా అయితేనే మంచిగా కనిపిస్తుంది కదా వీళ్ళకు, వెనక పెద్దగా అయితే వార్తలు కూడా మంచిగా చెప్పచ్చు కదా అని ఆశ ఉంటుంది. ఇగో ఇళ్ళనే డబల్ అవుతుంది, కెమెరాకి వస్తుంది, కెమెరా అవుతుంది. ఇట్లా ఎగ్జాక్ట్గా నేను అనేది సరళమైన భాషలో చెప్తా ఉన్నా. మనం అనుకున్న దగ్గర ఏదైనా పంట వేసేటప్పుడు కూడా అట్లే అనుకుంటాం, ఏముంది చేద్దాంతి ఏదో ఒక రకంగా ఇతనాలు అయితే చల్దాం, ఎట్లయితే అట్లయితుంది అని మనం అనుకుంటాం. పెట్టంగా పెట్టుబడి లాగోడు అంతా కూడా పెట్టంగా ఆయనకు బురదలకే ఏమంటారు కదా, పొక్కలకు పోయినట్టు అవుతుంది ఆయన పరిస్థితి, బురదలకు చూసుకపోయినట్టు అవుతుంది. పెట్టంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అట్లనే ఇగో పెద్ద ప్రాజెక్టులకు ఎక్కువ కాకపోవడం ఏంటి, అయితే ఆయనలో కమిషన్లు, అక్రమాలు, అవినీతి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అది కూడా డెఫినెట్గా ఉంటుంది. అది లేకుండా ఎట్లుంటుంది, పైసలు ఉన్న కాడ అది లేకుండా ఎట్లుంటుంది, బెల్లం ఉన్న కాడ ఈగలు లేకుండా ఎట్లుంటాయి, ఇట్లా డబ్బులు ఉన్న కాడ అక్రమార్కులు లేకుండా ఎట్లుంటారు. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు, ఎవడైనా దోసుకుంటాడు, కాంట్రాక్టరే కావచ్చు, అందరికీ అవకాశమే అది.
సో ఏ ప్రాజెక్టును తీసుకున్నా ముందస్తు అంచనాల కన్నా నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం భారీగా పెరిగిందని వెల్లడించారు. కాళేశ్వరంలో మాత్రం 1.9 రెట్లు మాత్రమే పెరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా అనేక ప్రయోజనాలు కలిగాయని తెలిపారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని, ఎల్లంపల్లి నుంచి తాగునీటి కేటాయించిన 30 టీఎంసీల నీటిని 10 టీఎంసీల ఇతర జలాలను తరలించారని, కొండపోచమ్మ సాగర్ తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ చేశారని వివరించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు నీటిని తరలించేందుకు 7,700 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని హెచ్ఎండిఏ ప్రకటించిందని తెలిపారు. అయితే ఇక్కడ ఇక సరే అపర భగీరథుడు కేసీఆర్ అన్న కమిషన్ ఏకపక్ష అభియోగాలు చేసిందని చెప్పినప్పటికీ కూడా ఇక క్రాస్ ఎగ్జామ్కి ఆస్కారం ఇవ్వలేదంటూ లోపభూయిష్టంగా కమిషన్ విచారణ. అసలు కమిషన్ విచారించిన విధానమే లోపభూయిష్టంగా ఉందని చెప్తున్నారు. ప్రభుత్వానికి కమిషన్ వేసే అధికారం లేదని తాము ఎప్పుడు చెప్పలేదని శేషాద్రి నాయుడు పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటును సవాల్ చేయడం లేదని, కానీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉన్నదని చెప్తున్నామని స్పష్టం చేశారు. కమిషన్ వల్ల పిటిషనర్లకి నష్టం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాదులు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. ఇలాదే అంటున్నారు, మేము వేసిన కమిషన్ను తప్పు పట్టట్లేదు, కమిషన్ వేసే అధికారం ఉన్నది ప్రభుత్వానికి, కానీ ఆ కమిషన్ చేపట్టిన విచారణ లోపభూయిష్టంగా ఉంది, లోపాలతో కూడింది ఉంది కాబట్టి అక్కడ మా ఆక్షేపణీయమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుతుందో పిటిషనర్లకు తెలియదని చెప్పారు. కమిషన్ నివేదికను అసెంబ్లీకి నివేదించక ముందే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్లోని కీలక విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బహిర్గతం చేశారని గుర్తు చేశారు. కమిషన్ రిపోర్ట్లోని విషయాలే కదా, నష్టమేమీ లేదని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదని పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నివేదిక ఉన్నదని స్పష్టం చేశారు. విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇచ్చిన నోటీసులన్నీ ఒకేలా ఉన్నాయని తెలిపారని, పూర్తిగా ఆ పీసీ ఘోష్ కమిషన్ చేసినటువంటి విచారణలో ఉన్నటువంటి లోపాలని ఈ న్యాయవాదులు ఎత్తి చూపిస్తే, సో ఈ తీర్పుని ఏప్రిల్ 8కి రిజర్వ్లో పెట్టింది న్యాయస్థానం. సో 8 తారీఖు నాడు మనకి ఆ రిజల్ట్ తెలుస్తుంది, అది న్యాయపరంగా ఉన్నదా ఏదంటే ఎక్కడన్నా లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని వాళ్ళు తేలుస్తారు.